గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించటమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసము ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం అనేది చదువుకోవాలండి. ఇప్పుడు తోరగ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలో మంత్రాలు ఏమిటో ఇప్పుడైతే చూద్దాము. ప్రతి ముడికి పువ్వు లేదా అక్షంతలను వేస్తూ ఈ క్రింది మంత్రాలను చెప్పండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థి గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమి గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమి గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమి గ్రంథిం పూజయామి. ఈ విధంగా మంత్రాలను చెప్తూ తోరానికి పూజ చేసుకున్న తర్వాత తోరాన్ని ఏ విధంగా కట్టుకోవాలో తెలుసుకుందాము.